నెల్లూరు నగరంలోని 47, 48 డివిజన్ నుంచి భారీ ఎత్తున ప్రజలు నారాయణ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారాయణ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. 47, 48 ఈ 2 డివిజన్ల నుంచి 47 నుంచి వినోద్ కుమారు, సాయి కిరణ్ మరియు వెంకటేశ్వర్లు మరియు ముని, అదేవిధంగా 48 నుంచి శ్రీనివాసులు, శివ అనేవాళ్ళు, వాళ్ళ యొక్క అనుచరులు ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు నిజంగా ప్రతి డివిజన్ నుంచి వందల సంఖ్యలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్పేది, 2014 నుంచి 19 దాకా అనేక డెవలప్మెంట్స్ నెల్లూరులో చేశారు సార్. ఎక్కడ పట్టినా అదే టాక్ ఉంది. సిటీలోనే కాదు, నెల్లూరు జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలోనే కాదు, పక్క రాష్ట్రంలో అయినా తెలంగాణ కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ప్రతి తెలుగువాడు, ప్రతి తెలుగు వ్యక్తి ఈరోజు డిస్కస్ చేస్తున్నది నెల్లూరు సిటీ గురించి. నెల్లూరు సిటీలో 2014 నుంచి 19 దాకా జరిగిన డెవలప్మెంట్ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీరు ఇంకా డెవలప్ చేస్తారు, ఎంతో డెవలప్ చేస్తారు. నెల్లూరుని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ఇండియా చేస్తారనే నమ్మకం మాకుంది. అందుకని ఆ యొక్క డెవలప్మెంట్లో మేము కూడా పాలు పంచుకోవాలా, మా పాత్ర కూడా ఉండాలనే ఉద్దేశం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం యాక్చువల్గా చెప్పడం జరిగింది. నిజంగా ఆ మాట చెప్తుంటే నాకెంతో సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే 2014-19 చేసింది 5 సంవత్సరాల తర్వాత ఈరోజు వాళ్ళు రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తామో కూడా వాళ్ళు ఊహించుకొని ఏం జరగబోతుంది నెల్లూరులో డెవలప్మెంట్ యాంగిల్లో ఈరోజు అన్కండిషనల్గా ఎటువంటి కండిషన్స్ కానీ ఏమీ లేకుండా నేరుగా వచ్చి యాక్చువల్గా పార్టీలో చేరటం నిజంగా వాళ్ళందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నెల్లూరుని ఒక మంచి సిటీగా డెవలప్ చేసుకోవాలా, చేయాలా, దాంట్లో కూడా మా భాగస్వామ్యం ఉండాలని తెలుగుదేశం పార్టీకి వచ్చి చేరుతున్నారు. నిజంగా వాళ్ళందరూ భాగస్వామ్యం ఉండేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీలో అనేక మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళందరూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి చేశారు, అనేక మందికి ఇల్లు ఇచ్చారు. 2.5 లక్షల సొంత స్థలం ఉన్న వాళ్ళకి 2.5 లక్షలు ప్రభుత్వం ఇచ్చేది. ఎంతోమందికి ఆ విధంగా ఇళ్ళకి 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సొంతగా కట్టుకున్నారు. ఇవాళ నేను పోతే కూడా 11వ డివిజన్లో 2 ఏళ్లలో చూపించారు సార్, ఇది అప్పుడు 2.5 లక్ష తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు ఇచ్చిందే, మీ ప్రభుత్వం ఇచ్చింది, అప్పుడు మేము కట్టుకున్నాం, మా ఇంట్లోకి రండి అన్నారు. నిన్న అదేవిధంగా 53, 54 డివిజన్లు పోతే అక్కడ 4 పిలిచారు లోపలికి. సార్ ఈ ఇల్లు తెలుగుదేశం గవర్నమెంట్లో 2.5 లక్షల స్కీమ్లో ఇచ్చింది, మేము కట్టుకున్నాం, మళ్ళీ ఫర్దర్గా డెవలప్ చేసుకున్నాం, వచ్చి చూడమంటే నిజంగా ఎంతో ఆనందం వేస్తుంది. ప్రజలు మర్చిపోరు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. దానికి నిదర్శనమే ఈరోజు నెల్లూరులో జరుగుతున్న డిస్కషన్. సరే ఎవరో వస్తారు, ఏదో అంటారు, మాట్లాడతారు, వీటిని ఏదో చెప్పటం అదని ఇదని, అది కాదు. ప్రజల కళ్ళ ముందు ఉంది, కళ్ళ ముందు అన్నీ పడుతున్నాయి. ఎండ్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మాన్యువల్స్ అన్నీ అవపడుతున్నాయి. ప్రతి 3 ఏళ్లకి ఒక మాన్యువల్ ఉంది. 550 కోట్లతో చేసింది. డ్రింకింగ్ వాటర్ లైన్స్ అంటారా, అసలు వాళ్ళు పేరు పెట్టేసుకున్నారు, బ్లూ లైన్ అని. అసలు వాళ్ళే పెట్టేసుకున్నారు, వాళ్ళే చూపిస్తున్నారు. ఇదిగో సార్ 7 దాకా వచ్చింది, వదిలేశారు. చక్కగా డెవలప్ చేయాలా, ఒక పర్యాటక కేంద్రంగా చేయాలి. ఈరోజు హైదరాబాద్, దానివల్ల హైదరాబాద్కి ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా చేయాలని ఉద్దేశంతో టేకప్ చేసాం. అది అలాగే అయిపోయింది. అదేవిధంగా టూరిజం టెంపుల్స్ అనే కాన్సెప్ట్తో బారా షాహిద్ దాకా డెవలప్ చేసాం. గవర్నమెంట్ వచ్చేస్తే ఇమీడియట్గా పని మొదలు పెడతారు అనే యొక్క దీంతో ఉన్నారు. ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి వేల మంది వచ్చి జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ రాబోయే గవర్నమెంట్లో జరిగే ప్రతి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి దాంట్లో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తాం. ప్రజలకు సేవ చేసే భాగ్యం వాళ్ళకు కూడా కల్పిస్తాం. ప్రజలు ఎల్లప్పుడూ వాళ్ళని గుర్తించే విధంగా చేయడం జరుగుతుంది.